యాక్షన్. బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, మీరు ఇనిషియల్గా అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది కదా సినిమాల పరంగా, ఏదైనా స్టోరీ విన్నప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ. మరి అట్లాంటి జడ్జ్మెంట్ మీరు బంపర్ ఆఫర్ తర్వాత కానీ అంతకు ముందు సినిమాలకి కానీ కొంచెం ఎవాల్యుయేట్ చేయలేదా? ఒకటే అండి, ఇప్పుడు జడ్జిమెంట్ అంటే మనకు నచ్చింది మనం చేస్తాం, బట్ ఇప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది ఆడియన్స్కి వెళ్ళేంత వరకు ఎవ్వరూ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము, ఇంపాసిబుల్ అది. బట్ ఇది ఆడుతుంది అని మనం 90% చెప్పగలం, బట్ 100% అన్నది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆడదు అన్న సినిమాలు సూపర్ హిట్లు అయిన ఉన్నాయి సినిమాలు, అంతే కదా మామూలుగా రెగ్యులర్గా. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోద్ది అనుకున్నది లేదు. సో మనం అంటుంది ఏంటంటే మనకు నచ్చింది జనాలకు నచ్చుతుంది అని అనుకొని మనం సినిమాలు చేస్తూ ఉంటాం. అలా నేను చేశాను. ఇప్పుడు కథల వరకు వస్తే నాకు నచ్చిన కథలే చేసాం, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి నచ్చిన కథలే. అయితే రిలీజ్ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి వల్లనే నా సినిమాలు చాలా వరకు తెలియలేదు చాలామంది. ఒకటే అంటే పబ్లిసిటీ అప్పుడు సరిగా లేకపోవడం, థియేటర్స్ సరిగా లేకపోవడం, రాంగ్ రిలీజ్ డేటు, ఇవన్నీ నాకు తోడైనాయి. ఫెయిల్యూర్ సక్సెస్ అన్నది అది అందాక నేను అలవాటు చేసుకుంది ఏంటంటే అది కౌంట్ చేయనండి. అంటే ఎందుకు కౌంట్ చేయనంటే ముందే నాకు సక్సెస్ వచ్చుంటే ఒకవేళ మంచిది, అది అందరికీ సక్సెస్ వస్తే బాగుంటుంది, బట్ నాకు రాలేదు, ఫెయిల్యూర్స్ వచ్చినాయి. బట్ అప్పుడు నేను అలవాటు చేసుకుంది ఏంటంటే దేని గురించి ఆలోచించొద్దు అని నేను అలవాటు చేసుకున్నా కావాలనే. ఇప్పుడు ఫెయిల్యూర్ అని అలవాటు చేసుకున్నా, లేకపోతే పక్కోడు హిట్లు పడతాయని అలవాటు చేసుకున్నా, లేదు మనకన్నా వెనకాల వచ్చినట్టు ఇంక హిట్లు పడలేదని అనుకున్నా సరే మనం ఎప్పుడూ వెళ్ళిపోదు వెనక్కి. ప్లస్ మనకి ఇది కూడా కరెక్ట్గా పనిచేయదు, అవి నేను కౌంట్ చేయలేదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.